Hi everyone, welcome to my channel Happy Mom Habitat. I hope everyone is doing great. So ee roju aithe malli oka kotta unboxing plus installation video andi. So today topic is all about bed rails. Are bed rails really safe for your baby? Are they worth buying? So let's see in this video. Don't forget to subscribe to my channel. Every week నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ పెడుతూ ఉంటాను. So today we are reviewing the Siga bed rail, a popular choice for keeping babies safe during their sleep. మనకైతే ఇలాగ ఒక బాక్స్లో బెడ్ రైల్కి సంబంధించిన థింగ్స్ అని ప్యాక్ చేసి ఇస్తారు, డిస్మాంటిల్ చేసి వస్తుంది. దీన్ని మనం ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ని చూసి మనం బెడ్ రైల్ని ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. దిస్ ఈజ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ బెడ్ రైల్ మేము ఆర్డర్ పెట్టాము. ఫస్ట్ చూద్దాము అసలు ఎలా ఉంటుందో, ట్రై చేద్దాము. అంటే స్టడీగా ఉంటుందో లేదో మనకు తెలియదు కదా. సో ఫస్ట్ అయితే మేము వన్ సైడ్ పెట్టామన్నమాట. ఇక్కడైతే మా హస్బెండ్ బెడ్ రైల్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. బోర్లా పడడం స్టార్ట్ చేసిన తర్వాత బేబీస్ని ఆపడం మనం చాలా కష్టం, అండ్ పాకడం స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇంకా కష్టం వెన్ దే స్లీప్. So we thought bed rails are really good option while they are sleeping, because మనం కూడా పడుకున్నప్పుడు నైట్ టైం వాళ్ళు మధ్యలో పాకి కిందకి వెళ్ళిపోతారేమో అని చెప్పి చాలా నైట్ మేర్స్, చాలా థాట్స్ వస్తుంటాయి. సో we thought really this is the best option. Main key features of this bed rail are sturdy and durable material andi. So whenever the baby shakes the bed rail, it will be very sturdy and durable. And next వచ్చేసి easy installation and foldable mechanism. We can actually follow the instruction pamphlet and we can easily install at our homes. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెష్ అనేది ఉంటుంది విచ్ ఇస్ బ్రీతబుల్ ఫర్ విజిబిలిటీ అండ్ ఎయిర్ ఫ్లో. అంటే బేబీ పడుకున్నప్పుడు సైడ్స్ నుంచి కూడా మనకి బేబీ అనేది కనిపిస్తుంది, లోపల బేబీ పడుకుందా ఏం చేస్తుంది అనేసి. సో ఇట్ ఆల్సో హ్యాస్ ఏ ఎయిర్ ఫ్లో మెకానిజం. మా హస్బెండ్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తుంటే నేనేమో వీడియో తీస్తున్నాను, అండ్ మా బేబీని అయితే మేము స్ట్రోలర్లో పెట్టామండి, అండ్ షీఈ్ క్రాంకీ అ బిట్. సో ఐ థాట్ టు గివ్ పొమోగ్రెనేట్ నిబ్లర్లో పెట్టి ఇద్దామనేసి ఐ గేవ్ ఇట్ టు హర్. నెక్స్ట్ వీ కంటిన్యూడ్ ఫిక్సింగ్ దిస్. సో నెక్స్ట్ మేజర్ పాయింట్ వచ్చేసి దిస్ ఈజ్ అడ్జస్టబుల్ లెంత్ టు డిఫరెంట్ బెడ్ సైజెస్ అనమాట. మేమైతే ఇక్కడ 6x6.5 బెడ్కి ఇది ఫిక్స్ చేసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ హైట్లో ఫిక్స్ చేసాము. ఆల్మోస్ట్ మై బేబీస్ హైట్ దిస్ ఈజ్. సో కింద పడిపోయే ఛాన్స్ ఉండదు ఈవెన్ వెన్ షీ స్టాండ్స్. ఒకవేళ బేబీ ఇంకా హైట్ ఎదిగిందంటే వీ కెన్ ఇంకా కొంచెం హైట్ పెంచుకోవచ్చు అనమాట దీన్ని. మాకైతే ఏమనిపించిందంటే సింగిల్ సైడ్ బెడ్ రైల్ పెడితే ఓకే అది ఆగుతుంది, కానీ అంత సేఫ్టీ కాదనిపించింది. సో నెక్స్ట్ డే మేము 3 సైడ్స్ ఆర్డర్ చేసేసామన్నమాట. సో 3 సైడ్స్ ఉంటే చాలా ఫర్మ్గా స్టడీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎడ్జెస్లో కూడా వాళ్ళు మనకి కనెక్టెడ్ జాయింట్స్ అనేవి ఇచ్చారు. సో బేబీ ఎంత విగరస్గా ఒకవేళ పడుకొని లేసి దీన్ని షేక్ చేసినా సరే బేబీ అనేది కింద పడిపోదు. మీరు ఎవరైనా బెడ్ రైల్స్ తీసుకుందామని ప్లాన్ చేస్తే వన్ సైడ్ కన్నా ఆల్ ద సైడ్స్ తీసుకోవడం అనేది సేఫ్ అనమాట. చూసారుగా ఇక్కడ మా పాప బెడ్ రైల్స్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి షీ స్టార్టెడ్ స్టాండింగ్, లైక్ అది పట్టుకొని నుంచోవడం అనేది చాలా ఈజీ కదా. సో 7 monthsకి ఆల్రెడీ నుంచోవడం స్టార్ట్ చేసింది, బట్ ఈ బెడ్ రైల్స్ అయితే ఇంకా సపోర్ట్ చేస్తుంది టు స్టాండ్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.